హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? ఇక్కడ ఈవినింగ్ ఏ రోజు మరి నిన్న మొన్న కరెక్ట్గా గుర్తులేదు. ఇంకా సాయంత్రం షాప్ నుంచి ఇంటికి వచ్చినాక దోసకి వేసుకోవాలనేసి ఆ రోజు గ్రైండర్ మార్నింగే నానబెట్టిపోయింటి. ఇంకా ఇంటికి వచ్చినాక గ్రైండర్ వేసుకుందామని. ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉంది కదా, గ్రైండర్ వేస్తే వేరే ఏం వేసేకి అదే ఏం పెట్టుకోనికి ఉండదు. రైస్ కుక్కర్ అది ఇక్కడే పెట్టుకుంటానులేండి, మిక్సీ కానీ రైస్ కుక్కర్ కానీ. ఇంకా ఏదో ఒకటే అక్కడ అవకాశం ఉంటుంది అనమాట. స్పేస్ తక్కువ ఉంది అక్కడ, గ్యాస్ పక్కనే కదంగా చిన్నగా ఉంది, స్పేస్ అయితే లేదు. సో అందుకని ఇంకా అట్లనే ఇంకా అడ్జస్ట్ చేసుకొని తప్పదు కదా. మన సొంత ఇల్లు అయితే మనకు నచ్చినట్టు మనకు కన్వీనియంట్గా అన్నీ చేసుకుంటాం. ఇంకా రెంట్ హౌస్ అన్నీ ఇలానే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా ఎన్ని అడ్జస్ట్లు అయితే ఉన్నానో లేండి, ఇంకా తప్పదు. కొన్ని ఒక్కొక్క టైం మన చేతిలో లేనప్పుడు ఇంకా ఇలానే ఫేస్ చేయాలి. ఇవి కూడా మనకు లైఫ్లో నేర్పించే గుణపాఠాలని చెప్తాను. ఎక్స్పీరియన్స్ అవుతున్నాయన్నమాట. ఎట్లుండాలి, ఎట్లా ఉండాలి అనేది ఒక పాఠం అనే అనుకుంటా. నేను హ్యాపీగానే లీడ్ చేసేస్తాను ఇట్లాంటివన్నీ కూడా. అంటే మన ఇంట్లో ఉంటే మనకి ఇవన్నీ తెలియదు కదా. రెంట్ హౌస్కి వస్తేనే ఇట్లాంటివన్నీ ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి. మనుషులు ఎలా ఉంటారు ఏంటి. ముందు ఖాళీ చేసి వచ్చిన ఇంట్లో అయితే అసలు ఎంత బాగున్నామంటే ఇంటి ఓనర్లతో అంత బాగుంటుంది. నేనైతే అందరితో బాగానే ఉంటాను ఆల్మోస్ట్. నాకు ఎవరితో గొడవలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. నా వరకు వస్తే మాత్రం వదిలిపెట్టాను. నేనైతే ఎవరి జోలికి పోను, అదైతే ఉంది. అదే నాకు ఇంకా ఎవరి జోలికి పోను. నా వరకు వస్తే మాత్రం ఖచ్చితంగా నా తప్పు లేకుండా తప్పు చేయను. చేయకపోయినా నా జోలికి వస్తే మాత్రం ఊరికైతే వదిలిపెట్టాను. ఇంక ఇక్కడ ఊరికి వెళ్ళింటాం కదా, వదిన వాళ్ళ ఊరికి. అక్కడ మామిడి కాయలు తెచ్చుకుంటే అవి రోజు 1-2 అట్లా పండుతుంటే అదే తింటూ గ్రైండర్ వేసుకుంటూ పని చేసుకుంటున్నా. సాయంత్రం ఇంటికి వచ్చినాక ఆకలి వేస్తుంటుంది కదా, ఇంకేదో ఒకటి అయితే తింటూ పని చేసుకుంటుంటాను అనమాట. ఏదో ఒకటి ఉండాలి ఇంట్లో, ఉంటే ఆకలి కాదు. ఏం లేకోకుండానే ఏం తిందామా అనిపిస్తుంది. అన్నీ ఉన్నాయనుకో అసలు ఏం తినాలనిపించదు. పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు సామెత, అన్నీ ఉన్నాయి ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుంది, ఏం లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుందని. ఇంట్లో అన్నీ నిండుగా ఉంటే అసలు ఆకలి అనేది ఉండదు. ఏం లేనప్పుడే ఎక్కలేని ఆకలి అంతా వేస్తుంటుంది. చూడండి, నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేసిన. ఇంట్లో అన్నం దండిగా ఉన్నారు, అసలు తినాలనివే అనిపించదు. కరెక్ట్గా వండింటాం చూడండి, ఆ రోజు ఎక్కలేని ఆకలి వేసేస్తుంది. ఇంకా ఆ రోజు అనిపిస్తుంది, ఏంది మరి అన్నానికి ఇంత అలమటిస్తున్నామా అనిపిస్తుంది. అదే ఉందనుకోండి అసలు ఆకలే ఉండదు, ఏందో అది. అందుకే ఇంట్లో అన్నీ నిండుగా ఉండాలి అంటే ఇవే అన్నమాట. ఎప్పుడైనా ఏవైనా సరే నిండుగా ఉన్నాయనుకోండి మనకు ఆకలి బాధ అనేది ఉండదు. అది నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసినాను. ఏం లేని రోజు ఎక్కలేని ఆకలి వేస్తుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడేమో ఇంకా పండు తింటూ ఇట్లా గ్రైండర్ అయిపోయింది వేసుకున్నా. ఇంకా ఆ రోజు ఆమ్లెట్ అంటే నా కొడుకు ఇంకా వాడే అన్నీ కలిపి పెట్టిండే. ఇంకా జస్ట్ అట్లా నేను ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. ఆమ్లెట్ బాగానే తింటారు ఇంట్లో అందరు ఇష్టంగా. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించిన కదా, జస్ట్ చిన్న ప్యాన్లో కూడా మందంగా కూడా వేసుకుంటుంటాము. ఇట్లా పెన్నం మీద కూడా వేస్తుంటాను, ఎట్లా కావాలంటే అట్లా వేసుకుంటుంటాను అనమాట. ఇంకా ఆమ్లెట్ వేసేసుకొని ఇంకా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా సాయంత్రం ఒక్కొక్క రోజు అసలు ఓపిక ఉండదు. ఇంకా నన్ను నేను తమాయించుకొని ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి, తప్పదు. ఎవరున్నారు చేసేటోళ్ళు, తప్పదు కదా మన పని మనకు. అందుకోసం అట్లనే ఇంకా మొండికి మళ్ళీ పని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ పికప్ అవుతుంది, చేసేకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. వచ్చినాక మాత్రం ఒక గంట సేపు అయితే అట్లా ఇంకా రిలాక్స్ అయితే అవ్వాలి, అయితేనే కొంచెం బాగుంటుంది. లేకపోతే అసలు చేయలేము. ఎందుకంటే డే అంతా మనమేమి షాప్లో ఖాళీగా ఏం కూర్చోం కదా, అటు ఇటు తిరుగుతూనే ఉంటాం ఏదో ఒక వర్క్ మీద. అదిగాక కటింగ్ అవన్నీ కూడా నించొని చేయాలి కాబట్టి కాళ్ళు అయితే బాగా నొస్తాయి. ఇంకా సో అవన్నీ అదే సెట్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. అందుకే వస్తేనే కొంచెం రిలాక్స్ అయితే అవుతుంటాను అనమాట. ఇంకా ఇక్కడ రొట్టెలు ఉన్నాయి, రొట్టె ఆమ్లెట్ కోసం అనేసి ఇంక ఇట్లా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఆమ్లెట్ వేసేసుకొని ఇంకా తినాలి. రొట్టె ఆమ్లెట్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో అయితే బాగా తింటారు, రొట్టె ఆమ్లెట్ అయితే ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఒక 3 ఆమ్లెట్లు అయితే వేయాలని డిసైడ్ అయినాను. ఎందుకంటే ఉండేది ముగ్గురమే కదా, నేను, ఆయన, నా కొడుకు. అందుకోసం మంచిగా ఒక ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాము.
ఇంకా ఆమ్లెట్ బాగా ఇష్టంగా తింటారు. బాయిల్ ఎగ్స్ కూడా బాగానే తింటుంటిమి. ఎందుకో ఈ మధ్య బోర్ వస్తుంది తిని తిని. బాయిల్ ఎగ్స్ అంత తినాలనిపించట్లేదు, కానీ ఆమ్లెట్ అయితే బాగానే తింటారు. అది ఇంకా బోర్ రాలేదు. అంటే కొన్ని కొన్ని రోజులకు మనకు ఆ టేస్ట్ బడ్స్ అనేటివి మారుతుంటాయంట కదా. సో చిన్నప్పుడు ఉన్న టేస్ట్ ఇష్టాలు పెద్దగా నాకు ఉండవు కదా. అట్లా అంతకుముందు తినాలనిపించిన ఆమ్లెట్ ఇప్పుడు అదే బాయిల్ ఎగ్ ఇప్పుడు తినబుద్ధి అవుతలేదు. 10 రోజులకు కొన్ని కొన్ని అట్లా మారుతూ ఉంటాయిలేండి. ఇంకా మనిషి తత్వం అది, మార్పు సహజం కదా మనిషికి. ఇంకా ఇట్లా ఆమ్లెట్లు అయితే అయిపోయినాయి. ఇంకా నాకు అంట్లు తోముకోనికి అదే గ్రైండర్ వేసిన తర్వాత అన్నీ మంచిగా కడిగి పెట్టేసుకుంటాను అనమాట. బయట బాగుంది, ఇంట్లో అయితే షింక్ చాలా పెద్దగా ఉంది. చెప్పినా కదా దాన్ని షింక్ అనొద్దు, వాష్ బేసిన్ అనాలి. ఇక్కడైతే మంచిగా కడుక్కొనిక నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఆయన అదే అడుగుతున్నా, మన ఇంట్లో కూడా ఇట్లా కట్టి అబ్బా అంట్లు తోముకొనిక అనేసి, మనకాడ ప్లేస్ ఉంది కట్టుకునే క్యాన్ అని అంటున్నాడు. ఇంకా ఇక్కడేమో ఇంకా బయట అంట్లన్నీ తోమేసి పెట్టుకున్నాను. నీట్గా అన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట శుభ్రంగా. నైట్ తోముకుంటే మార్నింగ్ అసలు పనే ఉండదు కదా, క్లీనింగ్ పని తప్ప. ఇంకా మార్నింగ్ వేసిన ముగ్గు అయితే చెక్కు చెదరలేదు. ఇంకా అందరం మంచిగా దాడతాము, తొక్కమన్నమాట. చిన్నపిల్లలు ఏం కాదు కదా, ఇంట్లో ఉండేది నా కొడుకు, నేను, మా ఆయన. ముగ్గు అయితే అసలు చెదిరిపోదు. ఒక్కొక్క రోజు అయితే 2 రోజులైనా అట్లే ఉంటుంది ముగ్గు. ఇంక ఇక్కడ ఆమ్లెట్ అయితే వేయడం అయిపోయింది. 3 ఆమ్లెట్లు వేసినాను చూడండి. ఇంకా తినాలి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.